शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। इंको प्रश्न अड़ता प्रतिपक्ष नायकुలకు అసలు చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఇన్ని ఇబ్బందులు చేపట్టినప్పుడు దీనికి కారణం ఎవరు? ఇంకా 2 లక్షలు కాకపోతే 4 లక్షలు అనుకున్నాం. ఇది కావడం దీనికి కారణం ఎవరు? మీరు కాదా? ఆనాటి ఏలుబడిన 10 సంవత్సరాల ప్రభుత్వం కాదా? ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఆనాడు 70,000 కోట్ల రూపాయలు అప్పుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సెకండ్ జూన్ 2014 ఉంటే మీ 10 సంవత్సరాల గొప్ప ఏలుబడిలో పారదర్శక ఏలుబడిలో 80,000 పుస్తకాలు చదివి రంగరించి తీర్చిదిద్దే రాష్ట్రం పరిస్థితి మరి 70,000 కోట్లపై 7 లక్షల కోట్ల పైసలు కలిగి అది డిస్కమ్స్ కలిపితే అదో 1 లక్ష కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పు. అది కాకుండా మీరు అధికారం అప్పచెప్పి ఇదే హరీష్ రావు మాట్లాడాడు. ఇదే హరీష్ రావు నాకు బాగా జ్ఞాపకం ఉంది. స్పష్టంగా మాట్లాడు ఏమని, బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పగించమని. ఏముందే బంగారు పల్లెలు అప్పచెప్పింది? 8 లక్షల కోట్ల అప్పుల చిప్ప చేతికి ఇచ్చింది. ఇచ్చి మళ్ళీ ఏమంటారు మీరే ఎందుకు చేస్తున్నారు రుణమాఫీ, ఇంకా మిగిలిపోయినాయి కదా అని మాట కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలా. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారులు మీరు. ఇంత ఘోరంగా పరిపాలన చేసి ఏం కోరుకున్నారు? వందలాది మంది తెలంగాణ బిడ్డలు అమరవీరైన వాళ్ళు మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణది పారదర్శక పరిపాలన ఉండాలి, ప్రజాస్వామ్యం 4 పాదాల మీద ధర్మంగా నడవాలి, తెలంగాణ రాష్ట్రం పచ్చబడాలి, అన్ని వర్గాల ప్రజల జీవితాలు బాగా కావాలని ఆలోచన చేస్తే మీరు చేసింది ఇష్టారాజ్యంగా దోసుకొని ఇష్టారాజ్యంగా దోసిపెట్టి మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ఉల్టా చోరు కూతువాలు కూడా వచ్చినట్టుగా దొంగ వచ్చినట్టుగా మళ్ళీ ఈ ప్రభుత్వం పైన మీరు ఈ ప్రభుత్వం పైన చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే అంతకంటే దుర్మార్గమైనటువంటి గర్భుడు ఇలా భావమర్దులు హరీష్ రావు, కేటీఆర్ మరి మీరెందుకు చేయలేదే? మీరెంత చేసింది సార్? ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? 10 సంవత్సరాలు నిలబడ్డు మీరు ఇచ్చిందంతా మీరు చేసిందంతా ఇన్ని అప్పులు చేసి మళ్ళీ ఎలా మాట్లాడతారు? 8 నెలలలో 40,000 కోట్ల అప్పు చేసింది. ఈ చేసిన అప్పు కొట్టింది చేసిన అప్పు మొత్తం కూడా మీ వడ్డీకే కట్టే కదా. ఈ గడిచిన 8 మాసాల కాలంలో 8 మాసాలు అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు చొప్పున అంటే ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకే వడ్డీ కట్టడం జరిగింది ప్రభుత్వం. అందుకని ఇటువంటి బేకారు మాటలు మాట్లాడకుండా ప్రజలు నచ్చాలి మెచ్చాలి. ప్రజలు అమాయకులు కాదు, వాస్తవ పరిస్థితిని మాట్లాడుతుంది. ఇప్పటికైనా ఈ తప్పుడు ఆరోపణలు మాట్లాడకుండా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది చాలా విషయాలు. ఇక్కడ బుద్ధి తక్కువ మాట్లాడకుంటే ప్రజలు హర్షిస్తారు. ప్రజల్ని మభ్యపెట్టి ఏదో రకంగా ఏది పడితే 4 నరలేనట్టుగా ఏది మాట్లాడిన కూడా ప్రజలు వేస్తారంటే అది పొరపాటు, అది మీ అమాయకత్వం, మీ అవివేకం. బుద్ధి చెప్పింది మీరు. ఇప్పటికైనా సిగ్గు దేశంలో గారు చేయండి.